హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. వంకాయ కర్రీ అంటే చాలా మందికి నోట్లో దిగదు, కానీ ఇలా ట్రై చేయండి, తినని వారు కూడా ఎక్కువగా తినేస్తారు. ముందుగా ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి కలుపుకున్నాను. ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత పసుపు, ఒక స్పూన్ అంత గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాను. ముందుగానే వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. కట్ చేసిన వంకాయలను ఆయిల్లో వేసుకొని కలుపుకున్నాను. పీసెస్ బాగా మరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కనుక పుష్ చేసినట్లయితే ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు ఉంటుంది. సో నేను ఇంకా కొత్త వెరైటీస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత నేను సరిపడినంత సాల్ట్ మరియు ఎల్లిపాయ కారం వేసుకొని సన్నని మంట మీద ఉంచి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఈ వంకాయ కర్రీ రైస్తో పాటు చపాతీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పెద్దలతో పాటు పిల్లలు కూడా వేళ్ళు నాకేస్తూ తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.